నిన్న తణుకులో జరిగిన తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, అలానే జనసేన పార్టీ కూటమి ర్యాలీలో వ్యక్తిగతంగా కార్బో నాగేశ్వరరావు గారిని, మా ఫాదర్ని, అలానే నన్ను టార్గెట్ చేయడం జరిగింది. కార్బో నాగేశ్వరరావు గారు ఏదైతే తణుకు గురించి అన్నీ కూడా వివరణ ఇవ్వడం జరిగింది నిన్న రాత్రి ప్రెస్ మీట్లో. అలాగే నా గురించి కూడా మాట్లాడారు కాబట్టి ఏదో తణుకులో నేను కూడా ఏదో దోచేసుకున్నట్టుగా మాట్లాడారు. అలానే ఏవో హైదరాబాద్లో 2 స్టీల్ ఫ్యాక్టరీలు కట్టేసుకున్నామంట తణుకులో దోచేసుకుని, అలానే ఇంకేవేవో మాట్లాడడం జరిగింది. ఈరోజు ఒకటే చెప్తున్నానండి, ఒక 33 ఏళ్ల యువకుడిని మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను నిలబెట్టారు. అది కూడా ఒక బీసీని కాబట్టి, మరొక బీసీని కాబట్టి, మరి కార్బో నాగేశ్వరరావు గారి కొడుకుని కాబట్టి ఇంకా తట్టుకోలేక ఇలా టార్గెట్ చేశారని చెప్పి నేను నమ్ముతున్నాను. అలానే ఏదైతే 2 స్టీల్ ఫ్యాక్టరీలు బాలానగర్లో అడ్రస్తో సహా చెప్తున్నారు, మరి ఆ స్టీల్ ఫ్యాక్టరీలు చూపిస్తే నేను ఆ స్టీల్ ఫ్యాక్టరీలు ఆ కూటమి ఎవరైతే 3 పార్టీలు ఉన్నారో వాళ్ళందరికీ గిఫ్ట్గా ఇచ్చేస్తాను. రాజకీయాల్లోంచి తప్పుకుని నేను బయటికి వెళ్ళిపోతాను, ఇంకెప్పుడు కనపడను కూడా ఈ రాజకీయాల్లో. అలానే ఒకవేళ ప్రూవ్ చేయలేకపోతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి రాజకీయాల్లోంచి తప్పుకుంటారా అని చెప్పి నేను ఛాలెంజ్ విసురుతున్నాను గట్టిగా. మరి ప్రూవ్ చేసుకోండి. ఎవడో చెప్తున్నాం కదా, ఎవడో పనికి మాలిన వాడు స్క్రిప్ట్ రాసిస్తే ఏదో చూసి చదివేయడం కాదు. మేమేం చేసినా ప్రజలకి మంచి కోసం చేసాం. తణుకులో మరి 2 సార్లు గెలిచాం. మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు అక్కడ ఒక బీసీ అభ్యర్థి గెలవలేదు. మరి ఫస్ట్ టైం కార్బో నాగేశ్వరరావు గెలిచారు, మళ్ళీ 2వసారి మొన్న గెలవడం జరిగింది, మళ్ళీ ఈసారి 3వసారి గెలవబోతున్నారు. మరి అంత ఆదరించిన ప్రజలు మరి ఇంకేదో అసూయతో కక్ష సాధింపుగా ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం అది కరెక్ట్ కాదు. బాబు కొడుకులు ఇద్దరిని ఓడించేస్తా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఓడించడం పక్కన పెట్టండి, ఫస్ట్ మీ గెలుపు చూసుకోండి. పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ వాళ్ళే మిమ్మల్ని తిడుతున్నారు, అక్కడ టీడీపీ వాళ్ళే మీకు సహకరించట్లేదు, ఫస్ట్ అది చూసుకోండి. అది చూసుకోకుండా జగన్ గారిని అతాపాతాలని తొక్కేస్తాము, అబ్బా కొడుకుల్ని ఓడించేస్తాము, గోస్తాని నదిలో కలిపేస్తాము, ఇవన్నీ ఎందుకండి? ప్యూర్ పాలిటిక్స్ చేయండి. ఒక యువకుడిగా చెప్తున్నాను, ఇలాంటి మాటలు సినిమాల్లో బాగుంటాయి కానీ బయట అసలు బాగోవండి.